కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తుండే. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇస్తున్నారు కానీ మరేమో ఇంకా తెలియదు, ఇంక ఇవ్వలేదు. ఇస్తారంట. ఇప్పటికైతే రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే బతుకమ్మ సంబరాలు? ముందే ఇచ్చేవాళ్ళు, పండగకు ముందే 2 రోజుల ముందు ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు, తెలియదు ఇంకెప్పుడు ఇస్తారు. అంటే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చీరల విషయం కావచ్చు, ఆ ఏర్పాట్ల విషయం కావచ్చు, బతుకమ్మలకు ఏనికి కుంటలు కూడా పెడుతుంటుండే కదా. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది ఒక మాట? అంటే అప్పుడు కేసీఆర్ అయితే వేరే ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. కేసీఆర్ ఉన్నది వేరే ఉంటుండే, బతుకమ్మ పండుగ అంటే పెద్దగా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కొంచెం చూడాలి ఎలా ఉంటుందో. రాలే చెప్తున్నారు, ఇస్తామని చెప్తున్నారు, నీకు ఇవ్వలేదు, ఇస్తలేరు. ఓకే, పుట్టి మాటలోనే. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి ఏర్పాట్లు ఎట్టుంటుండే? అదే రేషన్ కార్డు వినే ఇస్తుండ్రు. అంటే రేషన్ కార్డు చూసి చీరలు ఇస్తుండ్రు. ప్రభుత్వ పరంగా బతుకమ్మకు ఏర్పాట్లు కావచ్చు, ఆ పండుగ ఎందుకు ఓట్ల ఎలక్షన్లో కూడా చీరలు పంచిండు. ఓకే. ఆయన కేసీఆర్, ఆయన పేరే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చీరలు పంచిండు. ఈయన చీరలు రేవంత్ రెడ్డి వచ్చినాక బతుకమ్మ చీరలు ఇప్పుడు తెలియదు, ఇంకా ఎవరికి ఇచ్చిండో ఎవరికి ఇవ్వలేదు. చెప్పడానికే ఉంది, చేయడానికి లేదు. అక్కడ ఎందుకు చెప్తుర్రో ఏమో అర్థమైతే. కానీ కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు కూడా డోర్ కర్టన్ లెక్క అయిపోయినాయి అని అంటున్నారు. ఆ చీరలు అయితే మామూలుగానే ఉంటుంది. ఓకే. రేవంత్ రెడ్డి చీర అయితే రాలేదు. అవధం ఎందుకు చెప్పాలి? తెలంగాణ చీర నా దగ్గర ఉరుకుంది, ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. పెద్ద పట్టు చీర అని ఏం చెప్తలేము. ఇప్పుడు అవి కూడా దిక్కులేమంటారు? దిక్కు కాదు, ఇప్పుడు పింఛన్ అన్నారు, పింఛన్ కూడా మాకు ఎవరికి సరిగా రాలే. ఏం చేయలే అంటే కాంగ్రెస్ ఎందుకు వేయలేదా? ఆయన 200 కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2000 చేసిండు. ఈయన వచ్చి 11, 12 అయిపోతుందేమో, యాది లేదు. మరి అట్లనే ఏడేసిన గొంగడ అన్నట్టు ఉంది. 9 రోజుల పూజ కరెక్ట్ చేస్తారు. మా దాంట్లో ఉన్నా లేకున్నా బతుకమ్మ అయితే జరుపుతారు. అంటే మొదటి రోజుతో ప్రారంభమై 9 రోజుల బతుకమ్మను ఎంగిల్ పువ్వు నుంచి సద్దల బతుకమ్మ అంటారు కదా. సందల బతుకమ్మ అగో చూపెట్టాలి కదా. ఈ బతుకమ్మ, ఈ పువ్వు పేరు ఏం పేరు? సీతజడ. ఇదేనా తంగడి పువ్వు. ఊర్లోకి వెళ్తే బాగా చేస్తారు ఎక్కువ. మా అమ్మ, మా నాయన, మా అమ్మమ్మలు చేస్తారు. పూల రేట్లు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. నేనమ్మా నాకు అబ్బా అబద్ధం ఎందుకు, మళ్ళీ రేపు ఉంటే ఎట్లా ఉంటుంది? మైబునారు, కొల్లాపూర్. నీ భాష అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎలా ఉన్నాయి పూల రేట్లు? ఇలా వాళ్ళ అభిప్రాయం ఏముంది? రేట్లు అంటున్నారు, కొంటున్నారు పాపం, అలా బాధలు. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తుండే. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నారు కానీ మరేమో ఇంకా తెలియదు, ఇంక ఇవ్వలేదు. ఇస్తారంట. ఇప్పటికైతే రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే బతుకమ్మ సంబరాలు? ముందే ఇచ్చేవాళ్ళు, పండగకు ముందే 2 రోజుల ముందు ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు, తెలియదు ఇంకెప్పుడు ఇస్తారు. అంటే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చీరల విషయం కావచ్చు, ఆ ఏర్పాట్ల విషయం కావచ్చు, బతుకమ్మలకు ఏనికి కుంటలు కూడా పెడుతుంటుండే కదా. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది ఒక మాట? అంటే అప్పుడు కేసీఆర్ అయితే వేరే ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. కేసీఆర్ ఉన్నది వేరే ఉంటుండే, బతుకమ్మ పండుగ అంటే పెద్దగా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కొంచెం చూడాలి ఎలా ఉంటుందో. రాలే చెప్తున్నారు, ఇస్తామని చెప్తున్నారు, నీకు ఇవ్వలేదు, ఇస్తలేరు. ఓకే, పుట్టి మాటలోనే. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి ఏర్పాట్లు ఎట్టుంటుంది? అదే రేషన్ కార్డు వినే ఇస్తుండ్రు. అంటే రేషన్ కార్డు చూసి చీరలు ఇస్తుండ్రు. ప్రభుత్వ పరంగా బతుకమ్మకు ఏర్పాట్లు కావచ్చు, ఆ పండుగ ఎందుకు ఓట్ల ఎలక్షన్లో కూడా చీరలు పంచిండు. ఓకే. ఆయన కేసీఆర్, ఆయన పేరే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చీరలు పంచిండు. ఈయన చీరలు రేవంత్ రెడ్డి వచ్చినాక బతుకమ్మ చీరలు ఇప్పుడు తెలియదు, ఇంకా ఎవరికి ఇచ్చిండో ఎవరికి ఇవ్వలేదు. చెప్పడానికే ఉంది, చేయడానికి లేదు. అక్కడ ఎందుకు చెప్తుర్రో ఏమో అర్థమైతే. కానీ కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు కూడా డోర్ కర్టన్ లెక్క అయిపోయినాయి అని అంటున్నారు. ఆ చీరలు అయితే మామూలుగానే ఉంటుంది. ఓకే. రేవంత్ రెడ్డి చీర అయితే రాలేదు. అవధం ఎందుకు చెప్పాలి? తెలంగాణ చీర నా దగ్గర ఉరుకుంది, ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. పెద్ద పట్టు చీర అని ఏం చెప్తలేము. ఇప్పుడు అవి కూడా దిక్కులేమంటారు? దిక్కు కాదు, ఇప్పుడు పింఛన్ అన్నారు, పింఛన్ కూడా మాకు ఎవరికి సరిగా రాలే. ఏం చేయలే అంటే కాంగ్రెస్ ఎందుకు వేయలేదా? ఆయన 200 కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2000 చేసిండు. ఈయన వచ్చి 11, 12 అయిపోతుందేమో, యాది లేదు. మరి అట్లనే ఏడేసిన గొంగడ అన్నట్టు ఉంది. 9 రోజుల పూజ కరెక్ట్ చేస్తారు. మా దాంట్లో ఉన్నా లేకున్నా బతుకమ్మ అయితే జరుపుతారు. అంటే మొదటి రోజుతో ప్రారంభమై 9 రోజుల బతుకమ్మను ఎంగిల్ పువ్వు నుంచి సద్దల బతుకమ్మ అంటారు కదా. సందల బతుకమ్మ అగో చూపెట్టాలి కదా. ఈ బతుకమ్మ, ఈ పువ్వు పేరు ఏం పేరు? సీతజడ. ఇదేనా తంగడి పువ్వు. ఊర్లోకి వెళ్తే బాగా చేస్తారు ఎక్కువ. మా అమ్మ, మా నాయన, మా అమ్మమ్మలు చేస్తారు. పూల రేట్లు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. తక్కువ? నేనమ్మా నాకు అబ్బా అబద్ధం ఎందుకు, మళ్ళీ రేపు ఉంటే ఎట్లా ఉంటుంది?
మహబూబ్నగర్ కొల్లాపూర్. నీ భాష అర్థమవుతుంది. ఇట్లా ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎలా ఉన్నాయి పూల రేట్లు? ఇలా వాళ్ళ అభిప్రాయం ఏముంది? రేట్లు అంటున్నారు, కొంటున్నారు పాపం, అలా బాధలు. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తుండే. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నారు కానీ మరి ఏమో ఇంకా తెలియదు, ఇంక ఇవ్వలేదు. ఇస్తారంట, ఇప్పటికైతే రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే బతుకమ్మ సంబరాలు? ముందే ఇచ్చేవాళ్ళు, పండగకు ముందే 2 రోజుల ముందు ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు, తెలియదు ఇంకెప్పుడు ఇస్తారు. అంటే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చీరల విషయం కావచ్చు, ఏర్పాట్ల విషయం కావచ్చు, బతుకమ్మలకు ఏనికి కుంటలు కూడా పెడుతుంటుండే కదా. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అన్నమాట? అంటే అప్పుడు కేసీఆర్ అయితే వేరే ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. కేసీఆర్ ఉన్నది వేరే ఉంటుండే, బతుకమ్మ పండుగ అంటే పెద్దగా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కొంచెం చూడాలి ఎలా ఉంటుందో. రాలే చెప్తున్నారు, ఇస్తామని చెప్తున్నారు, నీకు ఇవ్వాలి, ఇస్తలేరు. ఓకే, పుట్టి మాటలోనే. ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి ఏర్పాట్లు ఎట్టుంటుండే? అదే రేషన్ కార్డు వినే ఇస్తుండ్రు. అంటే రేషన్ కార్డు చూసి చీరలు ఇస్తుంది. ప్రభుత్వ పరంగా బతుకమ్మకు ఏర్పాట్లు కావచ్చు, ఆ పండుగ ఎందుకు ఓట్ల ఎలక్షన్ లో కూడా చీరలు పంచిండు. ఓకే, ఆయన పేరే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చీరలు పంచిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక బతుకమ్మ చీరలు ఇప్పుడు తెలియదు, ఇంకా ఎవరికి ఇచ్చిండో ఎవరికి ఇవ్వలేదు. చెప్పడానికే ఉంది, చేయడానికి లేదు. అక్కడ ఎందుకు చెప్తుర్రో ఏమో అర్థమైతే. కానీ కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు కూడా డోర్ కాటన్ లెక్క అయిపోయినాయి అని అంటున్నారు. ఆ చీరలు అయితే మామూలుగానే ఉంటుంది. ఓకే, రేవంత్ రెడ్డి చీర అయితే రాలేదు. అవధం ఎందుకు చెప్పాలి? తెలంగాణ చీర నా దగ్గర కూడా ఉంది, ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. పెద్ద పట్టు చీర అని ఏం చెప్తలేము. ఇప్పుడు అవి కూడా దిక్కులేమంటారు? దిక్కు కాదు, ఇప్పుడు పింఛన్ అన్నారు, పింఛన్ కూడా మాకు ఎవరికి సరిగా రాలే. కాంగ్రెస్ ఎందుకు వెళ్ళేదా? ఆయన 200 కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2000 చేసిండు. ఈయన వచ్చి 11, 12 అయిపోతుందేమో, యాది లేదు. మరి అట్లనే ఏడేసిన గొంగడ అన్నట్టు ఉంది. 9 రోజుల పూజ కరెక్ట్ చేస్తారు. మా దాంట్లో ఉన్నా లేకున్నా బతుకమ్మ అయితే జరుపుతారు. అంటే మొదటి రోజుతో ప్రారంభమై 9 రోజుల బతుకమ్మను ఎంగిల్ పువ్వు నుంచి సద్దల బతుకమ్మ అంటారు కదా. సందల బతుకమ్మ అగో చూపెట్టాలి కదా. ఈ బతుకమ్మ, ఈ పువ్వు పేరు ఏం పేరు? సీతజడ. ఇదేనా తంగడి పువ్వు. ఊర్లోకి వెళ్తే బాగా చేస్తారు ఎక్కువ. మా అమ్మ, మా నాయన, మా అమ్మమ్మలు చేస్తారు. పూల రేట్లు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. ఎక్కువనే తక్కువనే? నేనమ్మా నాకు అబ్బా అబద్ధం ఎందుకు, మళ్ళీ రేపు ఎట్లా మహబూబ్నగర్ కొల్లాపూర్. నీ భాష అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎలా ఉన్నాయి పూల రేట్లు? ఇలా వాళ్ళ అభిప్రాయం ఏముంది? రేట్లు అంటున్నారు, కొంటున్నారు పాపం, అలా బాధలు. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తుండే. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నారు కానీ మరి ఏమో ఇంకా తెలియదు, ఇంక ఇవ్వలేదు. ఇస్తారంట, ఇప్పటికైతే రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే బతుకమ్మ సంబరాలు? ముందే ఇచ్చేవాళ్ళు, పండగకు ముందే 2 రోజుల ముందు ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు, తెలియదు ఇంకెప్పుడు ఇస్తారు. అంటే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చీరల విషయం కావచ్చు, ఏర్పాట్ల విషయం కావచ్చు, బతుకమ్మలకు ఏనికి కుంటలు కూడా పెడుతుంటుండే కదా. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అన్నమాట? అంటే అప్పుడు కేసీఆర్ అయితే వేరే ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. కేసీఆర్ ఉన్నది వేరే ఉంటుండే, బతుకమ్మ పండుగ అంటే పెద్దగా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు కొంచెం చూడాలి ఎలా ఉంటుందో. రాలే చెప్తున్నారు, ఇస్తామని చెప్తున్నారు, నీకు ఇవ్వాలి, ఇస్తలేరు. ఓకే, పుట్టి మాటలోనే. ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి ఏర్పాట్లు ఎట్టుంటుంది? అదే రేషన్ కార్డు వినే ఇస్తుండ్రు. అంటే రేషన్ కార్డు చూసి చీరలు ఇస్తుంది. ప్రభుత్వ పరంగా బతుకమ్మకు ఏర్పాట్లు కావచ్చు, ఆ పండుగ ఎందుకు ఓట్ల ఎలక్షన్ లో కూడా చీరలు పంచిండు. ఓకే, ఆయన పేరే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చీరలు పంచిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక బతుకమ్మ చీరలు ఇప్పుడు తెలియదు, ఇంకా ఎవరికి ఇచ్చిండో ఎవరికి ఇవ్వలేదు. చెప్పడానికే ఉంది, చేయడానికి లేదు. అక్కడ ఎందుకు చెప్తుర్రో ఏమో అర్థమైతే. కానీ కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు కూడా డోర్ కాటన్ లెక్క అయిపోయినాయి అని అంటున్నారు. ఆ చీరలు అయితే మామూలుగానే ఉంటుంది. ఓకే, రేవంత్ రెడ్డి చీర అయితే రాలేదు. అవధం ఎందుకు చెప్పాలి? తెలంగాణ చీర నా దగ్గర కూడా ఉంది, ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. పెద్ద పట్టు చీర అని ఏం చెప్తలేము. ఇప్పుడు అవి కూడా దిక్కులేమంటారు? దిక్కు కాదు, ఇప్పుడు పింఛన్ అన్నారు, పింఛన్ కూడా మాకు ఎవరికి సరిగా రాలే. కాంగ్రెస్ ఎందుకు వెళ్ళేదా? ఆయన 200 కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2000 చేసిండు. ఈయన వచ్చి 11, 12 అయిపోతుందేమో, యాది లేదు. మరి అట్లనే ఏడేసిన గొంగడ అన్నట్టు ఉంది. 9 రోజుల పూజ కరెక్ట్ చేస్తారు. మా దాంట్లో ఉన్నా లేకున్నా బతుకమ్మ అయితే జరుపుతారు. అంటే మొదటి రోజుతో ప్రారంభమై 9 రోజుల బతుకమ్మను ఎంగిల్ పువ్వు నుంచి సద్దల బతుకమ్మ అంటారు కదా. సందల బతుకమ్మ అగో చూపెట్టాలి కదా. ఈ బతుకమ్మ, ఈ పువ్వు పేరు ఏం పేరు? సీతజడ.
ఇదేనా తంగడిపు ఊర్లోకి వెళ్ళి బాగా చేస్తారు ఎక్కువ మా అమ్మ మా నాయన మా అమ్మమ్మలు చేస్తారు పూల రేట్లు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. బాగుంటే ఎక్కువ తక్కువ నేనమ్మ నాకు అబ్బా అబద్ధం ఎందుకు మళ్ళీ రేపు ఉంటే ఎట్లా ఎట్లా మైబునార్ ఎట్లా మీది? మైబునారు కొల్లాపురం. నీ భాష అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు కావచ్చు మహిళలు కావచ్చు ఎలా ఉన్నాయి పూల రేట్లు? ఇలా వాళ్ళ అభిప్రాయం ఏముంది? రేట్లు అంటున్నారు కొంటున్నారు పాపం అలా బాధలు